హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఓ మనసు అనింది, ఎపిసోడ్ నంబర్ 8. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. తెల్లవారుతుండగా వైజాగ్ చేరుకున్నారు శశి ఇంకా చేతన్. శశికి నిద్ర ఆగక ఎప్పుడు నిద్రపోయిందో తెలియకుండానే కళ్ళు మూసుకుంది. అవతల మనిషిని శశి కంటే ఎక్కువ ఎవరూ అర్థం చేసుకోలేరని మనసుకి అనిపిస్తూ ఉంటే శశి సీట్ని మెల్లిగా వెనక్కి వచ్చి కార్ని ముందుకి పోనిచ్చాడు చేతన్. కాసేపటికి శశిని తట్టి లేపాడు చేతన్. కళ్ళు తెరిచి చుట్టూ చూసి ఇంటి ముందు కారు ఆగటంతో నవ్వుతూ ఇంట్లోకి పరిగెత్తింది శశి. వంటింట్లో కాఫీ కలుపుకొని మాస్టర్ గారితో కూర్చుని పేపర్ చదువుతున్న తండ్రిని, మాస్టర్ గారిని చూసి వెళ్ళి వాళ్ళ నాన్న గుండెల్లో ఒదిగిపోయింది. శశి రావటం చూసి కాఫీ పక్కకు పెట్టి లేచి నించున్న తండ్రిని అమాంతం హత్తుకుని కాసేపు అలాగే ఉండిపోయింది శశి. ఈ శశికి ఉదయ్ గాడిలాగే ఆనందంలో ఇంకేమీ గుర్తుండవు అనుకుని కారులో ఉన్న శశి లగేజ్ అంతా పట్టుకుని ఇంట్లోకి వెళ్ళేసరికి శశి ఇన్ని రోజులు వాళ్ళ నాన్నని ఎంత మిస్ అయిందో చేతన్కి తెలిసింది. చేతన్ శశి బ్యాగ్స్ అన్ని అక్కడే పెట్టి వెళ్ళి మాస్టర్ గారిని పలకరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆయన చేతన్ భుజం తట్టి పక్కన కుర్చీ చూపించారు. శశి ప్రకాష్ గారి గుండెల మీద అలాగే ఉండి అప్పటికే జారిన కన్నీటిని తుడిచేసి నవ్వుతూ మాస్టర్ గారిని చేరి ఆయన దగ్గరే కింద కూర్చుని పలకరించి ఉదయ్ గురించి చెప్పింది. చేతన్ ప్రకాష్ గారితో కూడా మాట్లాడి ఇక వెళ్తాను అని శశికి చెప్పాడు. కాఫీ తాగి వెళ్తావు, ఆగు చేతన్ అని చేతన్ని అలాగే కూర్చోబెట్టి వంటింట్లోకి వెళ్ళింది. చేతన్ కాఫీ తాగి ముగ్గురికి చెప్పి బయటికి వస్తుంటే నాన్న చేతన్ని పంపించి వస్తాను అని చెప్పి చేతన్ వెనకే ఒక బ్యాగ్ పట్టుకొని వచ్చింది శశి. కార్ ఎక్కుతున్న చేతన్ని పిలిచింది శశి. ఏంటి అన్నాడు చేతన్ వెనక్కి తిరిగి. శశి చేతన్ దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న కవర్ చేతన్కి ఇచ్చి ఇది అనుకి బాబుకి ఇవ్వు అని చెప్పింది. నువ్వు వస్తావు కదా అప్పుడు ఇవ్వు అన్నాడు చేతన్. లేదు చేతన్, నేను రావటం లేదు. ఉండే ఈ 2 రోజులు నాన్నతో ఉంటాను. హైదరాబాద్ వచ్చాక అను దగ్గరికి వెళ్తాను అని చెప్పింది శశి. చేతన్ ఏమీ మాట్లాడకుండా ఆ కవర్ తీసుకుని కారులో పెట్టేసి కార్ స్టార్ట్ చేయబోతూ ఉండగా 1 నిమిషం అని మళ్ళీ ఆపింది. సారీ ఇప్పుడు చెప్పినందుకు అని చెవులు పట్టుకొని చెప్పింది శశి. చేతన్ చిన్నగా నవ్వి సరే ఇంక వెళ్ళనా అన్నాడు. 1 నిమిషం ఆగు అని చెప్పి తన దగ్గర ఉన్న బ్యాగ్లో నుండి ఇంకొక కవర్ తీసి నా ఫస్ట్ సాలరీతో నాన్నకి, మాస్టర్ గారికి, ఉదయ్ అన్నయ్యకి, అలాగే నీకు కూడా ఏదైనా తీసుకోవాలి అనిపించింది అని చెప్పి చేతన్కి ఆ కవర్ ఇచ్చింది శశి. కారులో నుండే శశి తల మీద చిన్నగా తట్టి థ్యాంక్స్ అని చెప్పి ఇక వెళ్ళనా అని మళ్ళీ అడిగాడు. వెళ్ళాక కాల్ చెయ్యు, అందరినీ అడిగానని చెప్పు అని చెప్పి వెళ్తున్న చేతన్కి చెయ్యూపి బాయ్ చెప్పి ఇంట్లోకి వెళ్ళింది. ఇక్కడ తనకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే అందరికంటే ముందు శశి చేతన్ కోసమే షాపింగ్ చేయటం. తనకు కూడా ఆశ్చర్యంగా ఉంది. తనకి తెలియకుండానే మనసు మొత్తం చేతన్ నిండిపోయాడు. చేతన్ వెళ్ళేసరికి గుమ్మంలోనే ఉన్న వసుంధర గారిని వాటేసుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఆవిడ కూడా చేతన్ని ముద్దు చేసి అక్కడక్కడ కాస్త పచ్చిగా ఉన్న దెబ్బల్ని తడిమి ఏంటి చేతు ఈ దెబ్బలు అని కళ్ళ నీళ్లతో అడిగారు. చిన్న యాక్సిడెంట్ అమ్మా అని చెప్పి తగ్గిపోయాయిలే, శశి ఉంది కదా నీలాగే జాగ్రత్తగా చూసుకుంది అని చెప్పాడు. ఆవిడ మనసులోనే శశికి థ్యాంక్స్ చెప్పుకొని చేతన్ని ఇంట్లోకి తీసుకువెళ్లారు. చేతన్ అందరితో నవ్వుతూ మాట్లాడుతుంటే ఇదివరకు చేతన్ కళ్ళల్లో ఉండే బాధ ఇప్పుడు కనిపించటం లేదు అని సంతోషించారు అందరూ. ఫ్రెష్ అయ్యి అను రూమ్కి వెళ్ళి అప్పుడే నిద్ర లేచిన అనుని నుదుటన ముద్దు పెట్టి అల్లుడిని ఎత్తుకున్నాడు. వాటిని ఎత్తుకుంటుంటే కళ్ళల్లో నీటి పొర కమ్మేస్తుంది. మసకగా అవుతున్నాయి కళ్ళు. వాడి చిట్టి చిట్టి చేతులతో చేతన్ ముఖం మీద ఆడిస్తుంటే చేతన్ మనసు చెప్పలేని భావోద్వేగానికి గురైంది. రే మామా సారీ రా, నిన్ను చూడటానికి లేటుగా వచ్చినందుకు అని చెప్పి వాడిని ముద్దు చేస్తూ వాడు చిన్నగా ఓ కొడుతుంటే మురిసిపోయాడు చేతన్. కొడుకుని అన్నయ్య చేతిలో చూస్తున్నాను. మనసు ఇప్పటికి నెమ్మదించి అను కూడా చేతన్ భుజం మీద వాలింది. ఒక చేత్తో అల్లుణ్ణి, ఒక చేత్తో చెల్లిని దగ్గరికి తీసుకున్నాడు చేతన్. ఇన్ని రోజుల బెంగ మొత్తం శశి ఆ 2-3 రోజుల్లో తీర్చుకుంది. తనక్కడ ఎలా ఉంటుందో, అందరూ తనతో ఎంత స్వచ్ఛంగా ఉంటారో చెప్తుంటే, ప్రతి మాటకు ఒకసారి చేతన్ గురించి గొప్పగా చెప్తుంటే మాస్టర్ గారికి, శశికి కూడా ఉదయ్లాగే
చేతన్ మీద అభిమానం పెరిగింది అనుకున్నారు తప్ప ఆ క్షణం ఆడపిల్ల మనసు ఆయన కూడా చదవలేకపోయారు. ఆ తర్వాత కట్ చేస్తే, "నువ్వు కూడా రావచ్చు కదా అభి" అని అడిగింది సాధ్వి బుంగమూతి పెట్టుకొని. అభి స్టడీ చేస్తున్న ఫైల్ మూసేసి బెడ్ మీద కూర్చుని గాలికి వదిలేసిన సాధ్వి వెంట్రుకలు చెవి వెనుక సర్దుతూ, "వచ్చేవాడినే, కానీ వర్క్ ఉంది. మీరొచ్చేలోపు వర్క్ ఫినిష్ చేసుకొని వస్తాను, సరేనా?" అంటూ సాత్వికి నచ్చచెప్పి దగ్గరగా వెళ్తూ, "మరి ఈ 4 రోజులకి సరిపడా ఏమైనా ఇవ్వవా?" అని అడిగాడు అల్లరిగా. అభి గుండెల మీద సుతారంగా చేతులు ఉంచి అభిని వెనక్కి నెడుతూ, "హలో, దూరం దూరం" అంటూ కళ్ళు తిప్పింది సాధ్వి. అభి నవ్వుతూ, "ఒక పోలీస్ ఆఫీసర్ మీద చేయి వేస్తే అరెస్ట్ చేసేయాలి" అంటూ సాధ్వి మీదికి వాలాడు. "ఆహా, అలా అయితే ఆ పోలీస్ ఆఫీసర్ కూడా ఇలా ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేతులు వేసేయొచ్చా?" అని అడిగింది ఒక కనుబొమ్మ ఎగిరేసి నవ్వు దాచుకుంటూ. అభి నవ్వుతూ దగ్గరికి వెళ్తూ ఉంటే సాధ్వి బలం సరిపోవటం లేదు వెనక్కి నెట్టడానికి. తన శక్తింతా ఉపయోగించిన అభి బౌన్స్ అయిన బంతిలాగా ఇంకా ముందుకు వచ్చేస్తుంటే సాధ్వికి ఊపిరాడటం లేదు. వెంట్రుకలు తప్పించి సాధ్వి మెడ మీద చేయి వేసి చెవి దగ్గరికి వెళ్ళి చిన్నగా కొరికి, "పెళ్ళయి ఎన్ని రోజులవుతున్నా దగ్గరికి వెళ్తే సిగ్గుతో ఎర్రగా అయిపోయే" సాధ్వి బుగ్గలు ముద్దాడాడు. సాధ్వి పట్టు సడలించింది అభి అల్లరి తాళలేక. వెంటనే సాధ్విని అల్లుకుపోయి వారి ఆటల్లో తేలిపోయారు ఇద్దరు. తర్వాతి రోజు సాధ్వి లేచేసరికి యూనిఫామ్ వేసుకుంటున్న అభిని చూసి చీర సరిచేసుకొని జుట్టు ముడివేసి పక్కనే ఉన్న క్లిప్పుతో బంధించి అభి దగ్గరికి వెళ్ళి అతడి చేతులు తప్పించి షర్ట్ బటన్స్ పెడుతూ, "జాగ్రత్తగా ఉండు, నీకోసం ఇక్కడ 2 ప్రాణాలున్నాయని మర్చిపోకు" అని చెప్పింది సాధారణ ఇల్లాలిలాగా. సాధ్వి నుదుటన ముద్దు పెట్టి, "నాకేం కాదు బంగారం, నువ్వు టెన్షన్ పెట్టుకోకు, ఫోన్ చేస్తూనే ఉంటాగా" అన్నాడు అభి. బటన్స్ పెట్టేసి కాలర్ సరిచేస్తున్న సాధ్విని, నిర్మలంగా నిద్రపోతున్న కూతురుని చూసి ప్రశాంతంగా అనిపించింది అభికి. ఆ తర్వాత కట్ చేస్తే, "సార్, ఆ అభి ఏదో కేసు పని మీద వేరే ఊరు వెళ్తున్నాడు. అలాగే ఆ ఇంటికి కాపలాగా ఉండేవాడు కూడా నిన్న వైజాగ్ వెళ్ళాడు" అన్నాడు ఒకతను చేతులు కట్టుకుని వినయంగా. "అభి ఈసారి తిరిగి రావటానికి వీల్లేదు" అన్నాడు అశ్వత్థామ టేబుల్ మీద మోచేతులు ఆనించి 2 చేతుల్లో పెన్తో ఆడుతూ. "ఓకే సార్" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడతను. ఆ వ్యక్తి వెళ్ళగానే అభిమన్యు, ఈసారి పద్మవ్యూహంలో చిక్కుకుపోయిన అభిమన్యుడిలాగా దొరికిపోతావు నాకు. నిన్ను చంపితేనే నాకు బ్రతుకు. అయినా నీ తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. కానీ ప్రతిసారి ఏమరపాటుగా ఉండను కదా, ఈసారి నిన్ను చంపి తీరుతాను అనుకున్నాడు అశ్వత్థామ. ఇంతలో డోర్ తోసుకుంటూ డాడీ అంటూ పరిగెత్తింది స్మైలీ. ఆలోచనలు కట్టిపెట్టి స్మైలీని ఎత్తుకొని గాలిలో తిప్పి ముద్దు పెట్టి, "స్కూల్ టైం అయిందా" అని అడిగాడు అశ్వత్థామ. "హా, ఈరోజు మా స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది, గుర్తుందిగా, నువ్వు వస్తున్నావు కదా" అని అడిగింది స్మైలీ. "లేదు బంగారం" అని అనగానే ముఖం మార్చేసింది స్మైలీ. స్మైలీ ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని, "ఈరోజు డాడీకి మీటింగ్స్ ఉన్నాయి, నెక్స్ట్ టైం వస్తాను, ఈరోజు మమ్మీ అత్త వస్తారులే" అని నచ్చ చెప్తుంటే వచ్చింది సంజన. అశ్వత్థామ వైపు చూసి, "ఏంటండి ఇది" అన్నట్టుగా చూసి స్మైలీని దగ్గరికి తీసుకొని, "నువ్వు నా బంగారం కదా, ఈసారికి మమ్మీ వస్తుంది, నెక్స్ట్ టైం వరకు నీకు తమ్ముడు పుడతాడు కదా, అప్పుడు మమ్మీ రాలేదు కదా, అప్పుడు డాడీ వస్తారు, ఓకేనా" అంటూ బుజ్జగించే ప్రయత్నం చేసింది సంజన. స్మైలీ ఏమీ మాట్లాడకుండానే బయటికి వెళ్ళి సోఫాలో ఉన్న బ్యాగ్ వేసుకుని వెళ్ళి కారెక్కింది. 10 నిమిషాలు వీలు చేసుకుని రాకూడదా అని అడిగింది సంజన వెళ్తున్న స్మైలీని చూస్తే బాధగా అనిపించి. "నాకు మాత్రం తనని బాధ పెట్టడం ఇష్టమా, కుదరట్లేదు" అన్నాడు అశ్వత్ కూడా బాధగా. "కనీసం మావయ్య గారిని రమ్మని చెప్పండి, ఆయన వెళ్తే స్మైలీకి మీరు గుర్తుకురారు" అని చెప్పింది అశ్వత్ బుగ్గ మీద చేయి వేసి చిన్నగా తడుతూ. "సరే, నేను దారిలో కాల్ చేసి చెప్తాను, నువ్వు జాగ్రత్త" అంటూ సంజన నుదుటిన ముద్దు పెట్టి సూట్ సరిచేసుకుని వెళ్ళాడు అశ్వత్. అశ్వత్ బయటకు వచ్చే వరకు కూడా స్మైలీ కార్ అక్కడే ఉండటంతో 2 అడుగులు అటు వేయగానే కార్ స్టార్ట్ చేయమని చెప్పి కారులో నుండి ఒక పేపర్ అశ్వత్ మీదికి విసిరేసి వెళ్ళింది స్మైలీ. పక్కనే ఉన్న స్టాఫ్ అతను ఆ పేపర్ తీయటానికి వెళ్తుంటే అతన్ని వెళ్ళొద్దు అన్నట్టుగా చేతి వేళ్లతోనే సంజ్ఞ చేసి తనే ఆ పేపర్ తీసి చూసుకున్నాడు. అందులో "ఐ లవ్ యూ డాడీ" అని రాసి ఉంది.
అది కట్ చేసింది స్మైలీ. అశ్వథ్ ఇంకా వెళ్ళకపోవటం చూసిన సంజన కూడా వచ్చి అశ్వథ్ చేతిలో ఉన్న పేపర్ చూసి, నీకు ఐ హేట్ యూ అని చెప్పటం ఇష్టం లేక ఐ లవ్ యూ అని రాసి కొట్టేసింది. నీకంటే తెలివి మీరిపోయింది నీ కూతురు అని నవ్వింది. సాయంత్రం స్కూల్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి నవ్వుతూ కారు ఎక్కి వెళ్ళిపోయాడు అశ్వథ్. ఏంటో ఈ బాబు కూతుళ్ళు, ఈయన గారిని అర్థం చేసుకోవటమే కష్టమంటే ఇది ఆయన జుట్లో పుట్టింది అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది సంజన. ఆ రోజు సాయంత్రానికి కరణ్, కీర్తి తప్ప అందరూ చైతన్ ఇంటికి చేరుకున్నారు. సాధ్వి మేనల్లుణ్ణి ఎత్తుకుని ముద్దు చేస్తుంటే సాధ్విని చూస్తున్న చేతన్ని గమనించింది అను. ఇదివరకు సాధ్వి కనిపిస్తే బాధ ఉండేది చేతన్లో, కానీ ఇప్పుడు ఆ బాధ అనుకి కనిపించటం లేదు. అను మనసుకి అది చాలా ఊరటనిచ్చింది. తెల్లవారుతూనే ఇంట్లో ఫంక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి. గెస్టులు కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారు. తన రూమ్లో రెడీ అవుతున్న చేతన్కి శశి ఇచ్చిన కవర్ కనిపించి అందులో నుండి శశి ఇచ్చిన షర్ట్ చూసి తను వేసుకున్న షర్ట్ తీసేసి ఆ షర్ట్ వేసుకున్నాడు. అద్దంలో తనని తాను చూసుకొని నైస్ అనుకున్నాడు చిన్నగా నవ్వుతూ. పక్కనే ఇంకో కవర్ చూసి అది అనుకి ఇవ్వమని చెప్పింది కదా అని గుర్తొచ్చి కవర్ పట్టుకొని అను రూమ్కి వెళ్ళాడు చేతన్. ఫోన్లో మాట్లాడుతున్న అనుని చూసి నవ్వుకొని ఫోన్ తీసి కట్ చేసి పక్కన పెట్టాడు. రేయ్, నీకెన్నిసార్లు చెప్పాను మాట్లాడుతుంటే ఇలా చేయొద్దు అని? నేను కట్ చేశాను అనుకుంటారా అని అరిచింది అను. చేతన్ నవ్వుతూ అనుకోనిలే, ఏం కాదు అని చెప్పి శశి ఇచ్చిన కవర్ అనుకిచ్చాడు. ఏంట్రా ఇది అంటూ కవర్ ఓపెన్ చేసింది అను. అందులో ఉన్న శారీ, అలాగే బాబుకి డ్రెస్, వెండి నడుం గొలుసు చూసి ఎంత బాగుందో, ఆయన ఇవి కొనాలని నీ బుర్రకెలా తట్టింది అని అడిగింది అను. చేతన్ మళ్ళీ నవ్వి, నేను కొనలేదురా, శశి ఇచ్చింది అని చెప్పాడు చేతన్. అనుకున్నాను నువ్వు ఇలాంటివి తేవటం ఏంటా అని. అయినా శశికి ఎవరికి ఏమి ఇవ్వాలో బాగా తెలుసు అంటూ చీర భుజాన వేసుకొని చూసింది. అది తనకి నచ్చడంతో ఫంక్షన్ స్టార్ట్ అయ్యే వరకు ఇదే కట్టుకుంటాను, శశి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా చూడగానే అని అడిగింది చేతన్ని. లేదురా, తను రావటం కుదరదని మొన్నే వచ్చేటప్పుడే ఇవి నాతో పంపింది అని చెప్పాడు చేతన్. అవునా, సరేలేరా, పాపం తనకు కూడా వాళ్ళ నాన్నతో ఉండాలని ఉంటుంది కదా అని చెప్పి ఫ్రెష్ అవటానికి వెళ్ళింది అను. ఆ తర్వాత కట్ చేస్తే, స్నేహ రెడీ అవ్వు, మనం ఫంక్షన్కి వెళ్తున్నాం అన్నాడు అశ్వథ్ చెల్లితో. ఎక్కడికన్నయ్యా అని అడిగింది స్నేహ. చెప్తాను కదా, ముందు నువ్వు రెడీ అవ్వు. హా, మనం వెళ్ళేది ట్రెడిషనల్ ప్లేస్కి. అలాగే రెడీ అవ్వు అని చెప్పాడు అశ్వథ్. సరే మరి వదినా అని అడిగింది స్నేహ. ఈ టైంలో తను అంత దూరం జర్నీ చేయటం మంచిది కాదు, అందుకే మనం వెళ్ళి వద్దాం అని చెప్తూ పైకి వెళ్ళాడు అశ్వథ్. అశ్వథ్ చెప్పటంతో పద్ధతిగా చీర కట్టుకొని రెడీ అయింది స్నేహ. బయటకు వస్తున్న చెల్లిని నవ్వుతూ మురిపెంగా చూస్తూ ఉండిపోయాడు అశ్వథ్. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు, బాలేదా అని అడిగింది స్నేహ చీరని చూస్తూ. అశ్వథ్ స్నేహ తల నిమిరి, ఆకాశంలో చందమామలాగా ఉన్న నా చెల్లికి వంక అన్నాడు. స్నేహ నవ్వి తన తల మీద ఉన్న అశ్వథ్ చేతిని తీసుకుని ముద్దు పెట్టి వెళ్దామా అని అడిగింది. ఇద్దరు వెళ్ళి ఇంటి ముందున్న చాపర్ ఎక్కారు. వాళ్ళు ఎక్కగానే అది గాలిలో ఎగిరి నేరుగా వైజాగ్లో దిగింది. అక్కడ అప్పటికే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న కారులో ఎక్కి స్టార్ట్ అయిన కాసేపటికి సింగరాజువారి నిలయం గేటు దాటుకొని లోపలికి పరుగులు తీసింది కారు. చుట్టూ చూస్తూ చాలా బాగుందన్నయ్య, ఎవరిల్లిది అని అడిగింది స్నేహ. వాళ్ళు ఒప్పుకుంటే నీదే అని మనసులో అనుకున్నాడు అశ్వథ్. అన్నయ్య అంటూ స్నేహ మళ్ళీ పిలిచేసరికి కారు ఆగింది. దిగు అంటూ స్నేహకి చెప్పి తను కూడా దిగాడు. చెల్లిని తీసుకుని ఇంట్లోకి వెళ్తూ నా చెల్లి ఈ ఇంటి కోడలవ్వాలి అని మనసులో కోరుకున్నాడు అశ్వథ్. అభి ఇంటి చుట్టూ కాపలా ఉండేది తన చెల్లినిచ్చి పెళ్లి చేయాలి అనుకునే చేతనని ఊహించక. ఆ తర్వాత కట్ చేస్తే, నువ్వు వెళ్ళిన మీటింగ్ ఏమైంది రుద్రా అని అడిగారు తాతగారు. ఆనంద్, సింగరాజు గారు నా స్టార్టప్తో టైఅప్ అవటానికి సుముఖంగానే ఉన్నారు. ఆయన చాలా బాగా మాట్లాడతారు తెలుసా తాతయ్య అని గొప్పగా చెప్పాడు రుద్ర. అవునా, అయితే కంపెనీ పనులు ఎప్పుడు మొదలు పెడతావు అని అడిగారు తాతగారు. ఆయనకి ఇష్టం ఉంది, కానీ ఇంకో మీటింగ్లో డిసైడ్ చేస్తారు తాతయ్య. ఆనంద్ గారి కొడుకు కూడా ఒప్పుకున్నాక ఫైనల్ చేస్తారంట. ఈ వారంలో మీటింగ్ ఉంటుంది అని చెప్పాడు రుద్ర. అవునా, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది అని చెప్పారు ఆయన ఆనంద్ గారిని తలుచుకుంటూ. స్నేహ అశ్వథ్ వెంట నడుస్తూనే చుట్టూ గమనించింది. తనకి ఇల్లు పరిసరాలు చాలా నచ్చాయి. గుమ్మంలోకి వెళ్ళగానే అశ్వథ్
ఆనంద్ సింగరాజు గారిని చూసి నవ్వుతూ నమస్తే సార్ అన్నాడు. ఆయన కూడా వసుంధర గారితో పాటు నమస్కారం అని చెప్పి వసుంధర గారి వైపు చూస్తూ ఇతను అశ్వత్థామ, యంగ్ అండ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అని పరిచయం చేశారు. ఆవిడ నవ్వుతూ అశ్వథ్ వైపు, పక్కనే ఉన్న స్నేహ వైపు చూశారు. అశ్వథ్ స్నేహ భుజం మీద చేయి వేసి, నా చెల్లి అమ్మ, పేరు స్నేహ, డాక్టర్, అమెరికా నుండి రీసెంట్గా వచ్చింది అని చెప్పగానే స్నేహ వారిని చూస్తూ నమస్తే అంకుల్, నమస్తే ఆంటీ అని చెప్పింది చిన్నగా స్మైల్ ఇచ్చి. అమెరికా నుండి వచ్చిన, డబ్బులో పుట్టి పెరిగిన ఆ పొగరు గర్వం లేకుండా చాలా పద్ధతిగా ఉంది అనుకున్నారిద్దరు. వారికి స్నేహ మీద మంచి అభిప్రాయం ఏర్పడిందని అశ్వథ్కి అర్థమైంది. వారిని పలకరించి అక్కడి నుండి లోపలికి వెళ్ళి స్నేహతో పాటుగా ఒక దగ్గర కూర్చున్నాడు. ఇంతలో మెట్లు దిగుతూ వస్తున్న చేతన్ని చూశాడు అశ్వథ్. ఇంత పెద్ద సామ్రాజ్యానికి యువరాజులాగా హుందాగా ఉన్నాడు. తండ్రి స్థాపించిన బిజినెస్ ప్రపంచానికి వారసుడు అనిపించే చేతన్ని చూసి స్నేహ అంటూ చెల్లిని పిలిచి కిందికి వస్తున్న చేతన్ని చూపించి, ఆనంద్ సింగరాజు గారి అబ్బాయి చేతన్ సింగరాజు అని చెప్పాడు. ఓ అని నార్మల్గా రియాక్ట్ అయింది స్నేహ. తన రియాక్షన్ పెద్దగా పట్టించుకోలేదు అశ్వథ్. అన్నయ్య, ఈ బారసాల ఫంక్షన్ వాళ్ళ అబ్బాయికేనా అని అడిగింది స్నేహ చేతన్ని చూసి. నోనో అంటూ నవ్వి, అతనికి ఇంకా పెళ్లి కాలేదు. ఈ ఫంక్షన్ ఆనంద్ గారి అమ్మాయి అనురాధ వాళ్ళ బాబు అని చెప్పాడు అశ్వథ్. ఓ, ఆనంద్ గారికి అమ్మాయి కూడా ఉందా అని అడిగింది. హా, ఆనంద్ గారికి చేతన్, అనురాధ ఇద్దరు పిల్లలు. అనురాధ లవ్ మ్యారేజ్ చేసుకుంది. వీరికి సరితూగని వాళ్ళని తెలిసి కూడా కూతురు ప్రేమించిందని కాదు అనలేక పెళ్లి చేశారని చెప్పాడు అశ్వథ్. అంటే వాళ్ళు డబ్బు లేని వాళ్ళ అని అడిగింది అను. కాదు కాదు, డబ్బు లేదు అని కాదు, ఇంత టర్న్ ఓవర్ లేదు, కానీ వాళ్ళు కూడా సొసైటీలో వారికంటూ మంచి పేరు, హోదా ఉన్నవాళ్ళే అని చెప్పాడు కాస్త అసహనంగా. అశ్వథ్ చెప్పేవి వింటూ ఒక అంచనా వేసుకుంది స్నేహ. ఇంతలో ఒక అతను అశ్వథ్ని గుర్తుపట్టి అక్కడికి వచ్చాడు. అతను రావటం చూసి కాలు మీద కాలు వేసుకుని మరీ కూర్చున్నాడు అశ్వథ్. హలో యంగ్ మ్యాన్ అంటూ అశ్వథ్ ఎదురుగా కూర్చున్నాడు ఇండస్ట్రియలిస్ట్ దేవేంద్ర. ఫ్రెండ్స్, ఇంతకుముందు పార్ట్స్లో అశ్వథ్ని కలవటానికి వస్తే కలవకుండా తిరిగి పంపేశాడు కదా, గుర్తుందా? అతనే. అన్నాడు అశ్వథ్. ఆయన స్నేహ వైపు చూసి చెల్లెలా అని అడిగి అశ్వథ్ బదులు కోసం కూడా ఆగకుండా హలో మా అని స్నేహాన్ని పలకరించారు. నమస్తే అండి అని చెప్పి ఫోన్ చూస్తూ కూర్చుంది. ఆయన స్నేహ వైపు తేరిపార చూస్తుంటే ఆయన మాటల వెనుక కారణం స్నేహాన్ని ఆయన కొడుక్కి అడగాలి అనే విషయం అశ్వథ్కి అర్థమయ్యి చాలాసేపు అయింది. కోపం వస్తున్నా అది స్నేహ ముందు బయట పెట్టలేక టేబుల్ మీద కాస్త గట్టిగా అరచేత్తో కొట్టాడు. ఆ దాటికే కాస్త జంకాడు అవతలతను. ఏమైందన్నయ్య అని అడిగింది స్నేహ. అశ్వథ్ చుట్టూ చూసి 10 అడుగుల దూరంలో టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ చూపించాడు చిన్నగా దగ్గుతూ. స్నేహ అటు వెళ్ళగానే అశ్వథ్ దేవేంద్ర వైపు చూసి, తుమ్మితే ఊడిపోయే ముక్కుకి వజ్రపు ముక్కెర అవసరమా అని అడిగి, నేను చెప్పేది అర్థమైంది కదా అన్నాడు సీరియస్ గొంతుతో. అతను గుటకలు మింగుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. స్నేహ వాటర్ తీసుకుని రాగానే అది అందుకొని తాగి స్నేహకి అనుమానం రాకుండా కూర్చున్నాడు. కాసేపటికి ఫంక్షన్ స్టార్ట్ అయింది. అక్కడ అభి ఉండడు అని ముందే తెలిసి సాధ్వి వైపు చూశాడు అశ్వథ్. నవ్వుతూ అల్లుడిని ముద్దు చేస్తున్న సాధ్విని, తన చేతిలో ఉన్న పాపని చూసి, నవ్వు సాధ్వి, నవ్వు, కొన్ని రోజులే నీకు నవ్వులు, తర్వాత నీకు ఆ నవ్వు అభి ఇవేమీ ఉండవు కదా అనుకున్నాడు అశ్వథ్. ఫంక్షన్కి వచ్చిన వారిలో చాలామంది కళ్ళు చేతన్ మీదే ఉన్నాయి. ఎటు రేపటి వారసుడు తనే కనుక ఆడపిల్లలున్నవారు మరో కన్ను ఎక్కువ వేశారు. ఫంక్షన్ హడావిడి కాస్త తగ్గగానే వచ్చిన గెస్టులు భోజనాలు కూడా చేసేసి ఆనంద్ గారితో మాట్లాడి వెళ్తుంటే ఆయన చేతన్కి వారిని పరిచయం చేస్తున్నారు. చేతన్ మాట తీరు వారిలో ఆశలు ఎక్కువ చేశాయి. అశ్వథ్ కూడా వెళ్ళటానికి సిద్ధమై స్నేహాన్ని తీసుకొని వెళ్తూ ఆనంద్ గారితో మాట్లాడుతూ ఉండగానే వచ్చిన గెస్టుల్లో ఆడపిల్లలకి వాయనమిచ్చి పంపిస్తున్న వసుంధర గారు స్నేహాన్ని కూర్చోబెట్టి బొట్టు పెట్టి చీర వాయనమిచ్చారు. స్నేహ ఆవిడ కాళ్ళకి నమస్కరించడానికి ముందుకు వంగగానే ఆవిడ స్నేహాన్ని ఆపి కౌగిలించుకొని నవ్వారు. స్నేహ వెళ్ళి అశ్వథ్ పక్కన నించోగానే అప్పటికే అశ్వథ్ని చేతన్కి పరిచయం చేస్తున్న ఆనంద్ గారు, ఈ అమ్మాయి అశ్వథ్ అమ్మ చెల్లి అని చెప్పారు. హాయ్, ఐఎమ్ చేతన్ అని చేయి చెప్పాడు చేతన్. స్నేహ కూడా నవ్వుతూ తన పేరు చెప్పింది చేతన్తో చేయి కలుపుతూ. నైస్ టు మీట్ యూ స్నేహ అన్నాడు చేతన్ చెయ్యి వదిలేస్తూ. ఆ మాటలు వినగానే చేతన్, స్నేహ
ఒకరికి ఒకరు నచ్చారు అనుకున్నాడు అశ్వత్. ఇదంతా గమనించిన నిధికి చేతన్ అలా స్నేహకి షేక్ హ్యాండ్ ఇవ్వటం, అందులో స్నేహ అంత అందంగా ఉండటం, చేయితో నవ్వుతూ మాట్లాడటం అస్సలు నచ్చలేదు. తన మైండ్ చేతన్ పక్కన శశి మాత్రమే ఉండాలి అని ఫిక్స్ అయింది. స్నేహ వెళ్తూ చేతన్కి బాయ్ చెప్పటంతో చేతన్ కూడా నవ్వుతూ సెండ్ ఆఫ్ ఇచ్చాడు. త్వరలో మిమ్మల్ని కలుస్తాను సార్ అని చేతన్ వైపు చూస్తూ ఆనంద్ గారికి చెప్పాడు అశ్వత్. ఆనంద్ గారికి అశ్వత్ ఎందుకు కలవాలి అంటున్నాడో అర్థమైనా విషయం ఇది అని తెలియకముందే డిసైడ్ అవ్వటం కరెక్ట్ కాదు అని అలాగేనని చెప్పి నవ్వారు. అశ్వత్ స్నేహాన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే శశి అని పిలిచిన మాస్టర్ గారి పిలుపు వినిపించి తన చిన్ని తోటలో అటదిట్టంగా పెరిగిన కొమ్మలు, మొక్కలు, తీగలు తుంచేసి శుభ్రం చేస్తున్న శశి వస్తున్నాను మాస్టర్ గారు అంటూ ఇంట్లోకి వెళ్ళింది చేతులు కడుక్కొని. ఇలారా ఇక్కడ కూర్చో అంటూ తన పక్కన ఉన్న కుర్చీ చూపించారు మాస్టర్ గారు. శశి వెళ్ళి ఆయన కూర్చున్న కుర్చీ పక్కన చిన్న పీట వేసుకొని కూర్చొని చెప్పండి మాస్టర్ గారు అని అడిగింది. ప్రకాష్ చాలా సున్నిత మనస్కుడు. ఒకరిని పన్నెత్తి మాట అనటం కానీ, స్కూల్లో పిల్లల్ని చేయెత్తి కొట్టడం కానీ నేను ఇన్నేళ్లుగా చూడలేదు. ఎప్పుడూ కల్మషం లేకుండా నిండైన మనసుతో అన్నింటికీ నవ్వుతూ సమాధానం చెప్పేవాడు. అలాంటి వాడికి నీలాంటి రాక్షసి ఎలా పుట్టిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. బహుశా నీకు మీ అమ్మ అల్లరి చలాకితనం వచ్చినట్టుంది అంటూ మూతి బిగించేసిన శశిని చూసి నవ్వగానే ఆయన నవ్వుతో శృతి కలిపి నవ్వేసింది శశి. ఆయన శశి తలనిమిరి అలాంటి మీ నాన్న ఈ మధ్య ఎందుకో టెన్షన్ పడుతున్నాడు అని నాకు అనిపిస్తుంది. బహుశా పెళ్ళిడికొచ్చిన కూతురు ఇంట్లో ఉంటే అలాగే ఆలోచిస్తారేమో ఎవరైనా అంటూ శశిని చూశారు. ఆయన చెప్పే మాటలు మౌనంగా వింటూ ఉండటంతో నువ్వు అడగొచ్చు, నేను ఉద్యోగం చదువు అంటూ వెళ్ళి 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే పెళ్లి ప్రస్తావన ఏంటి అని. ఆ రోజు నీ అడుగులు ఇక్కడితో ఆగకూడదు అని ఆలోచించాడు. కానీ ఇప్పుడు నీ అడుగులని ఎప్పుడూ ఆపకుండా తోడుగా ఉండేవాడు నీ పక్కన ఉండాలని ఆలోచిస్తున్నాడు అని చెప్పారు ఆయన. మాస్టర్ గారి మాటలు విని అంటే ప్రెసిడెంట్ గారు వాళ్ళు మళ్ళీ నాన్నని కలిశారా అని అడిగింది శశి. ఆయన చిన్నగా నవ్వి లేదు అని తల ఊపి ఈ సంబంధం ఇష్టం లేదని వాళ్ళని వేరే సంబంధం చూసుకోమని మీ నాన్న వాళ్ళకి చెప్పేశాడు అని చెప్పారు ఆయన. శశి తల మీద చేయి వేసి నీ మనసులో ఎవరైనా ఉంటే ఎటువంటి ఆలోచన లేకుండా మాకు చెప్పే శశి, నీ ఇష్టాన్ని మేమందరం గౌరవిస్తాం అని భరోసా ఇవ్వటంతో చేతన్ అంటే తనకిష్టమని చెప్పబోయి ఆగిపోయింది. ముందు తన మనసులో మాట చేతన్కి చెప్పాలి అనిపించి. శశి నుండి ఎటువంటి సమాధానం లేకపోవడంతో నీకు ఇష్టం లేకుండా ఏదీ జరగదు, నీకు నచ్చిన వారితోనే నీ పెళ్లి జరిపిస్తాడు మీ నాన్న అని ఆయన చెప్పటంతో నేను మళ్ళీ వచ్చేసరికి ఏదో ఒక విషయం చెప్తాను మాస్టర్ గారు అని చెప్పింది శశి ఏదో ఆలోచిస్తూ. మాస్టర్ గారు సంతోషించి అలాగే బాగా ఆలోచించి అందరూ సంతోషించే నిర్ణయం తీసుకో అని చెప్పారు. శశి సరే అంటూ తల ఊపి ఆలోచనలో తేలుతూనే మళ్ళీ వెళ్ళి బయట కూర్చుంది. ఆ తర్వాత కట్ చేస్తే గెస్టులందరూ వెళ్ళిపోవటంతో చేతన్ చందు వాళ్ళతో కూర్చుని మాట్లాడుతూ ఉండగా నిధి కూడా అక్కడికి వచ్చి చందు పక్కన కూర్చుంది. తిన్నవా నిధి అని పలకరించాడు చేతన్. తిన్నాను పులిహోర అని వెటకారంగా చెప్పింది నిధి. చేతన్ తల ఒక పక్కకెత్తి చూస్తూ పులిహోర నాకెవరు పెట్టలేదు, అసలు నేను ఆ ఐటెం చూడనే లేదే అన్నాడు చేతన్ ఆలోచిస్తూ. నిధి అసహనంగా నువ్వు కలిపిందే తిన్నాంలే అని చెప్పింది. ఏంటి నేను చేశానా ఎప్పుడు అన్నాడు డౌట్గా. అబ్బా శశి, ఈ అమాయకపు చక్రవర్తి నిజంగా అమాయకుడా, లేక అలా అనుకుని మనం అమాయకులం అవుతామా? నిన్ను మాత్రం ఆడుకుంటాడే, కాపలా కాయడమే నిపానవుతుంది అనుకుంది నిధి మనసులో. ఏంటి మాట్లాడు అన్నాడు చేతన్ నిధి చేతిని తడుతూ. హలో, ఐయామ్ చేతన్ అంటూ పల్లెకిలించి మరీ మాట్లాడటం నేను చూడలేదనుకున్నావా అని నించొని యాక్షన్ చేస్తూ చూపించింది నిధి. స్నేహ గురించా అన్నాడు చేతన్. అవును అంటూ కళ్ళు తిప్పింది నిధి. ఆ అమ్మాయితో మాట్లాడితే నీకెందుకు కోపం, బాగానే ఉంది కదా, నీకు ఆ అమ్మాయి ముందే తెలుసా, మీకేమైనా ప్రాబ్లమా అన్నాడు చేతన్. నిధికి కోపం వచ్చేసి చిచ్చి, తనతో నాకు పరిచయం ఏంటి, ఆయన ఈ పులిహోర విషయం శశికి చెప్తాను అని నిధి అంటూ ఉండగానే అమ్మో ఇది శశి కొంప ముంచేలాగే ఉంది అని ముందే గ్రహించి నిధి చేయి పట్టుకొని అలా బయటికి వెళ్దామా అని అడిగాడు. ఎక్కడికి అని అరిచినట్టు ఫ్రస్ట్రేషన్లో అడిగింది నిధి.
వస్తే చెప్తాను అని నవ్వుతూ చెప్పగానే అందరూ ఓ ఓ అన్నారు నవ్వుతూ. అందరూ అలా నవ్వటంతో నిధికి సిగ్గు ముంచుకొచ్చేసి అక్కడి నుండి వెళ్ళింది. తన వెనకే చందు కూడా వెళ్ళాడు. హమ్మయ్య అనుకుంటూ. చందు వాళ్ళు వెళ్తుంటే అటు చూసిన చేతన్కి వసుంధర గారు ఏదో పని చేస్తూ కనిపించారు. చేతన్ అటుగా వెళ్ళేసరికి ఆవిడ పని వేరే వాళ్ళకి అప్పగించి చేతన్ బుగ్గనిమిరి ఏంటి నాన్న ఏమైనా కావాలా అని అడిగారు. లేదు మా అంటూ ఆవిడ భుజాల మీద చేతులు వేసి చెప్పాడు చేతన్. నవ్వుతున్న కొడుకుని చూసి కోట్ లోపల ఉన్న షర్ట్ గమనించి డ్రెస్ చేంజ్ చేసుకోకూడదా అని అడిగారు ఆవిడ. ఏమా బాలేదా అన్నాడు చేతన్. చాలా బాగుంది. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం నాన్న. నీకు గుర్తుందా నీ చిన్నప్పుడు నేను నీకు ఎక్కువగా ఈ కలర్ డ్రెస్లే తెచ్చేదాన్ని. అవి వేసిన రోజు సాయంత్రానికి నీకు దిష్టి అయ్యేది. మీ నాన్నమ్మ నీకు దిష్టి తీసి నన్ను ఆ రోజంతా తిట్టేవారు అంటూ చేతన్ చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుని నవ్వారు. దూరంగా ముని మనవన్ని ఆడిస్తున్న అత్తగారిని చూస్తూ చేతన్ కూడా నవ్వి సరేలే నేను డ్రెస్ చేంజ్ చేస్తాను అని చెప్పి పైకి వెళ్ళాడు. రూమ్కి వెళ్ళి కోట్ తీసేసి అద్దం ముందు నించుని మేడం గారు ఏం చేస్తున్నారో అని శశిని తలుచుకొని ఇందాక వసుంధర గారి మాటలు గుర్తు చేసుకొని నవ్వాడు చేతన్. ఇంతలోనే కనీసం ఫోన్ కాదు కదా ఒక మెసేజ్ కూడా లేదు అనుకున్నాడు. ఫోన్ చేయబోయి ఆగి ముందు ఫ్రెష్ అయ్యి వద్దాం అనుకుని ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేసుకుని బెడ్ మీద కూర్చున్నాడు చేతన్. ఫోన్ చేతిలోకి తీసుకుని శశికి డయల్ చేశాడు. ఆలోచనల్లో మునిగిపోతున్న శశి ఫోన్ మోగటంతో ఇంట్లోకి వెళ్ళి స్క్రీన్ మీద వచ్చిన చేతన్ పేరు చూసి ఆశ్చర్యపోయి కాల్ కట్ అయిపోతుందేమో అని ఫోన్ లిఫ్ట్ చేసింది శశి. హలో అనకుండానే ఫంక్షన్ ఎలా జరిగింది అని అడిగింది శశి. నీతో మాట్లాడొద్దని చెప్పారు ఇంట్లో అందరూ, అది చెప్పడానికే చేశాను అన్నాడు చేతన్. ఏంటి అని అడిగింది శశి కాస్త గట్టిగా. అవును నీతో నేను మాట్లాడట్లేదు అన్నాడు చేతన్. ఎందుకు అని అడిగింది శశి. ఫంక్షన్కి రాలేదు కదా అందుకే అన్నాడు చేతన్. శశి నవ్వుకొని వచ్చేదాన్ని కానీ అంటూ ఉండగా నేను అర్థం చేసుకోగలను శశి అన్నాడు చేతన్. శశి మెరుస్తున్న కళ్ళతో ఆనందం ధ్వనిస్తున్న గొంతుతో మాట్లాడుతూ ఉంటే చేతన్ కూడా రిలాక్స్డ్గా కాసేపు మాట్లాడాక ఎల్లుండి మార్నింగ్ వెళ్దాం, నేను వచ్చి పిక్ చేసుకుంటాను అని చెప్పాడు. సరే నేను రెడీగా ఉంటాను అని చెప్పింది శశి. ఓకే నేను మళ్ళీ చేస్తాను అని చెప్పాడు చేతన్. సరే అంటూ అందరినీ అడిగానని చెప్పు అని చెప్పింది శశి. గెస్ట్లకు కూడా చెప్తాను అన్నాడు చేతన్. ఏమని చెప్తావు అని అయోమయంగా అడిగింది శశి. నువ్వు అడిగావని చెప్తాను అన్నాడు చేతన్ నవ్వాపుకుంటూ. తనని ఆట పట్టిస్తున్నాడు అని అర్థమై సైలెంట్గా ఉంది శశి. ఏయ్ మాట్లాడు అన్నాడు చేతన్. నన్ను మిస్ అయ్యావా అని అడిగింది శశి. ఏ నువ్వు మిస్ అవ్వలేదా నన్ను అని గట్టిగా అడిగాడు చేతన్. హాహా అయ్యాన్లే ఏడవకు అని చెప్పి కాల్ కట్ చేసి ఫోన్ వైపు చూసి నవ్వుతూ ప్రకాష్ గారి ఇంట్లోకి రావటం చూసి తన పనిలో పడిపోయింది శశి. అలాగే కాసేపు బెడ్ మీద పడి రిలాక్స్ అయ్యి శశి మాటలు తలుచుకొని నవ్వుతూ కాసేపటికి కిందికి వెళ్ళాడు చేతన్. ఇలా వాళ్ళు వెళ్ళిన పనులు అన్నీ ఆ 2 రోజుల్లో పూర్తి చేసుకున్నారు ఇద్దరు. రేపు ఉదయం వెళ్తాననగా చేతన్ ఆనంద్ గారి రూమ్కి వెళ్ళి ఆయన ఎదురుగా కూర్చున్నాడు. సారీ డాడ్ మీకు తోడుగా ఉండలేకపోతున్నాను, ఇంకా కొన్ని రోజులు ఆఫీస్ పనులన్నీ మీ ఒక్కరే చూసుకోవాల్సి వస్తుంది అన్నాడు బాధగా. కమాన్ చైతు నీకు కావాల్సినంత టైం తీసుకో, కానీ ఆ పని అయిపోగానే నువ్వు ఇక్కడికి తిరిగి వచ్చేయాలి. నా తర్వాత ఈ స్థానం నీదే. మనల్ని నమ్ముకొని బ్రతుకుతున్న కొన్ని వేల కుటుంబాలని గాల్లో దీపంలాగా వదిలేయకూడదు అని చెప్పారాయన. వస్తాను డాడ్ అంటూ ఆయన చేతిని ముద్దు పెట్టుకున్నాడు చైతు. ఆయన నవ్వి అవును ఎలాగో నువ్వు హైదరాబాద్లోనే ఉంటున్నావు కనుక ఒక మీటింగ్ అటెండ్ అవ్వు అని చెప్పి ఒక ఫైల్ ఇచ్చారు ఆయన. రుద్ర స్టార్టప్ ఫైల్ చూసి మెచ్చుకోలుగా ఇంప్రెసివ్ కదా డాడ్ అన్నాడు. అవును చైతు రుద్ర కూడా స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ అని చెప్పారు ఆయన రుద్రతో మాట్లాడగానే కలిగిన సదాభిప్రాయం వల్ల. ఓకే డాడ్ నేను చూసుకుంటాను అని చెప్పి ఆ ఫైల్ తీసుకుని ఆ రోజుకి ఇంట్లో అందరితో హ్యాపీగా గడిపాడు చేతన్. ఆనుతో అల్లరి, అల్లుడితో ఆటలు, నానమ్మ గారాల, తాతయ్య నవ్వులు, అమ్మ చేతి ప్రేమ ముద్దలు, ఇలా చాలా రోజుల కాదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎప్పటిలాగా చైతు వాళ్ళతో ఉంటే వారికి సంతోషంతో కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. బలరాం గారికి ఇదంతా శశి వల్లే. బాధ పంచుకునే మిత్రులు ఎందరున్నా బాధని అర్థం చేసుకుని దాన్ని తీర్చే మనసు ఒక్కటి ఉన్నా చాలు కదా అనుకున్నారు ఆయన మనసులో. అని తెలిసి శశిని తలుచుకున్నారు ఆయన.
ఈసారి చేసేది జీవితాన్ని మలుపు తిప్పే ప్రయాణం అని తెలియక ఆనందంగా ఈ రోజుకి నిద్రపోయారిద్దరు. ప్రకాష్ గారు, మాస్టర్ గారు, శశి కలిసి టిఫిన్ చేసేసి వాళ్ళు పేపర్ చదువుతూ కూర్చున్నారు. శశి కాఫీ కలుపుతూ ఉండగానే చేతన్ కార్ ఇంటి ముందు ఆగింది. చేతన్ ఇంట్లోకి వెళ్ళి మాస్టర్ గారిని, ప్రకాష్ గారిని పలకరించి శశి చేతన్ కోసం కూడా కాఫీ చేయటంతో తాగేసి వెళ్దామా అని అడిగాడు శశిని. 5 నిమిషాలని చెప్పి లగేజ్ అంతా కారులో పెట్టి ప్రకాష్ గారిని, మాస్టర్ గారిని హత్తుకొని బాధగా ఉన్నా బయటపడకుండా వారికి జాగ్రత్తలు చెప్పి కారు ఎక్కింది. కారు కనుమరుగయ్యే వరకు ఇద్దరు బయటే ఉండి లోపలికి వెళ్ళారు. 2 రోజులకే కల వచ్చిన ఇల్లు మళ్ళీ బోసిపోయిందనిపించింది ఇద్దరికి. వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు దినచర్యలో భాగంగా. శశి కంట్లో సన్నటి నీటిపొర కంటి కొనల్లో గమనించి పక్కనే కూర్చున్న శశి చెయ్యి పట్టుకున్నాడు చేతన్. పంటి కింద ఏడుపు ఆపుకుంటూ చిన్నగా నవ్వి ఏంటి అని అడిగింది శశి. శశి వైపు ఆశ్చర్యంగా చూస్తూ అసలు ఇలా ఎలా ఉండగలవు శశి? మనసులో బాధ ఉన్నా పైకి ఇలా ఎలా నవ్వుతూ ఉండగలవు? ఆడపిల్లకుండే గొప్పదనం ఇదేనేమో. మనసులో సుడిగుండం ఉన్నా పైకి నవ్వుతూనే ఉంటారా అని అడిగాడు చేతన్. చేతన్ మాటకి చిన్నగా నవ్వి ఊరుకుంది శశి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు తన బర్త్డే విష్ చేయండి అని. పేరు కల్పన. కల్పన గారు హ్యాపీ బర్త్డే అండి. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.